బావగారు, నేను మా కోడలు మిమ్మల్ని చూడాలని ఆసుపత్రికి వచ్చాం. కానీ చూడలేని పరిస్థితుల్లో వెనుదిరిగి వెళ్ళిపోయాం. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉందండి? బాగానే ఉంది. లోపలికి రండి అన్నయ్య గారు. రాగోపి. వద్దండి, ముందు వచ్చిన పని పూర్తి చేస్తాను. అమరాణి, ఇందులో 3 లక్షలున్నాయి. కరెక్ట్గా ఉన్నాయో లేదో లెక్క చూసుకోండి. నేను చెప్పినట్టు డబ్బు తిరిగిచ్చేశాను. అలాగే మీరు నన్ను అనవసరంగా నా మాటలకి క్షమాపణ చెప్తారా? రాణి, ఊరుకోమ్మా. ఏంటమ్మా మాటలు? తను నన్ను ఎలాంటి మాటలందో తెలుసా అన్నయ్య? పెళ్లికి ముందే ఆకాష్ మనకి 1,00,000 రూపాయలు ఇచ్చాడు అంటే వాడికేం మందు పెట్టావు అంది. నన్ను అనుమానించి అవమానించింది. రాణి, నీ బాధ నాకు అర్థమైందమ్మా. ఆవేశపడద్దు. ఇది మీ అత్తగారిల్లు. నువ్విక్కడ జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉండాలంటే నువ్వెవరితోనూ గొడవలు పడకూడదు. అవునమ్మా. చూడండమ్మా, నా చెల్లెలంటే నాకు ప్రాణం. రాణి ఆకాష్ని ప్రేమించింది, ఇష్టపడింది. అందుకే మీ ఆకాష్కి మా రాణికి పెళ్లి చేశాను. ఎందుకంటే తను మీ ఇంట్లో సుఖంగా సంతోషంగా ఉంటుందని. అయినా ఇదేం కావాలని డబ్బు పోగొట్లేదే. డబ్బు పోయిందనే కోపంతో దీన్ని మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడారు. నేను మీ ఇంటికొచ్చి రాణి ఎక్కడుందని అడిగితే గుడికెళ్ళిందని అబద్ధం చెప్పారు. తప్పు చేశారు. చాలా పెద్ద తప్పు చేశారు. మీరు డబ్బు అడగడమూ తప్పు కాదు, నేను ఇవ్వడమూ తప్పు కాదు. కానీ మీరు మా రాణితో అలా ప్రవర్తించడం తప్పు. మీకు ఆ రోజే చెప్పాను, మీకేదైనా సమస్య ఉంటే నాకు చెప్పండి, నేను పరిష్కరిస్తాను. అంతేకాని దయచేసి నా చెల్లెల్ని మాత్రం ఏమనకండి. అది ఎంతో గాఢంగా పెరిగింది. దానికి ఆనందం తప్ప జీవితంలో ఇంకేం తెలీదు. ఇది ఆకాష్ని పెళ్లి చేసుకుని జీవితాంతం ఆనందంగా ఉండాలని కోరుకున్నాను, ఇప్పటికీ కోరుకుంటున్నాను. అందుకే మీరు డబ్బు అడగంగానే మారు మాట్లాడకుండా 3 లక్షలు మీ చేతిలో పెట్టాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు. మీకు దండం పెడతాను, దయచేసి నా చెల్లెల్ని ఇబ్బంది పెట్టకండి. మీకేం కావాలన్నా నన్ను అడగండి, నేను చూసుకుంటాను. అయినా నాకు విషయం తెలియక అడుగుతున్నానండి. నా చెల్లెల్ని మీ ఆకాష్కిచ్చి పెళ్లి చేసినప్పుడు నేనేమి దీన్ని కట్టుబాట్లతో పంపించలేదే. 30 తులాల బంగారం వేసి పంపించాను. అయినా అది మీ ఎవరికీ సరిపోలేదా అండి?